సాంబార్ ఏమో పెట్టుకోవాలి. రసం ఇచ్చారా ఆకుకూర ఇదే పప్పు ఇట్లా నిండి పెట్టాల ఆకుకూర పప్పు వేసారు అటు అట్లా ఈరోజు మీ వాడు మిస్ అయ్యాడు. చాలా నమ శివాయ. ఈరోజు డొక్క అన్నపూర్ణమ్మ గారి అన్నదాన ఉచిత శిబిరం ఇది 5వ రోజు చేరుకుంది. ఈరోజు కూడా అన్నదానం చేపట్టినాము. నిన్న మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాగబాబు గారు మమ్మల్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మేము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి కొనియాడటం, అంతేకాకుండా మిగతా జిల్లాల వారికి మిగతా వాళ్ళని కూడా ఒంగోలులో బాలనాగేంద్ర చేసేదాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పార్టీ విధి విధానాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని జనంలోకి తీసుకెళ్ళి మనం నిత్యం ప్రజాసేవలో ఉండాలని అందరికీ నన్ను కొనియాడుతూ చెప్పడం జరిగింది. నాగబాబు గారు వారికి నాకు చాలా ధన్యవాదాలు. అలాగే నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ భుజం తట్టి నువ్వు ఈ సేవా కార్యక్రమాలు చేయి, ఎంత దూరమైన ఇల్లు యజ్ఞాన్ని ఆపొద్దు, నా సహాయ సహకారాలు ఉంటాయి, నేను కళ్యాణ్ బాబు గారు మాట్లాడుకున్నాము, నువ్వు తలపెట్టిన కార్యక్రమానికి మేము పార్టీ పరంగా అన్ని విధాల అండదండలు ఇస్తానని చెప్పారు. ఈ రోజున నా బంధుమిత్రులు ముందుకు వచ్చారు. అలాగే నా మిత్రుడు బీజేపీ నాయకుడు మట్టా రాజా గారు ఈ అన్నదాన శిబిరానికి డొక్కా సీతమ్మ గారి శిబిరానికి 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి మా జనసేన పార్టీ తరఫున డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రానికి ఇచ్చినందుకు వారికి మట్టా రాజా గారికి వారి కుటుంబానికి భగవంతుడు అన్ని వేళలా వారికి సహాయ సహకారాలు అందించాలని, నిండు 100 ఏళ్ళు వాళ్ళు జీవించాలని మా జనసేన తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 5వ రోజు అయింది. చాలా సంతోషం. బాలనాగేంద్ర గారు ఒక డేర్ స్టెప్ తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే నిన్న కేంద్ర కార్యాలయం నుంచి అతనికి పిలుపొచ్చి అతను వెళ్ళి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. నీ స్ఫూర్తితో చాలామంది రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నారు, నువ్వు ఈ కార్యక్రమం నిరంతరం చేయాలి, నీకు అన్ని విధాలుగా పార్టీ పరంగా అన్ని విధాలుగా మేము అండ ఉంటామని చెప్తున్నారు. అందుకు చాలా సంతోషం.
ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉంది. స్నేహితులైతేనేమి, శ్రేయోభిలాషులైతేనేమి సహాయం అందిస్తామంటున్నారు. ఎవరు చేసినా, ఎవరు అందించకపోయినా ధైర్యంగా నేను సొంతంగా అయినా నడుపుతాను, వీలుంటే మీరు సాయం చేయండి శ్రేయోభిలాషులు అని చెప్తా ఉన్నాడు. ఇంత ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జనసేన నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తి తీసుకునే విధంగా జడా బాలనాగేంద్ర గారు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు పార్టీలకు అతీతంగా అందరూ అతన్ని అభినందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. భగవంతుడి ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడూ ఉండి ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగాలని మేమందరం కోరుకుంటున్నాం.